వెల్కమ్ టు జయలక్ష్మి మ్యాథ్స్. మనం సర్కిల్స్ లో లాంగ్ ఆన్సర్స్ కంప్లీట్ చేసుకున్నాం కదమ్మా. ఇప్పుడు 4 మార్క్స్ చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా వినండి, ఓకేనా? నా ఛానల్ ని కొంచెం సపోర్ట్ చేయండి మా, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా, ఇవి వచ్చి 2 మార్క్స్ మా, 2A లో 2 మార్క్స్. ఓకే, మేము ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ 2A లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్. టోటల్ ఎవ్రీ చాప్టర్ లో మీకు ఏ బుక్ ఎత్తుకున్నా కూడా ఎక్కువ ఉంటాయి. టోటల్ గా మీకు 2 మార్క్స్ ప్రీవియస్ పేపర్స్ ఒక 10 పేపర్స్ చెక్ చేస్తే కూడా మీకు 100 వచ్చేస్తాయి, అవునా? ఇది ప్రతి చాప్టర్ లో మేము మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సెలెక్ట్ చేసి రాసాం. 2A లో ఒక 75 నుంచి 80 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే ఎవ్రీ చాప్టర్. ఇవి ప్రిపేర్ అయితే 100% మీకు 2 మార్క్స్ 10 క్వశ్చన్స్ మాక్సిమం 10 వస్తాయి. లేదు ఒక్క ప్రాబ్లం ఏదైనా మిస్ అయితే కూడా మీకు 9 ప్రాబ్లమ్స్ అనేది గ్యారెంటీగా వస్తుంది. బైనామియల్ థియరం ఏదైనా మిస్ అవుతుందేమో అనుకుంటున్నాం, మేము తక్కువ ఇచ్చాం క్వశ్చన్స్. బైనామియల్ థియరంలో మోడల్ కవర్ చేసాం, క్వశ్చన్స్ తక్కువ ఇచ్చాం. అక్కడ ఏదైనా మిస్ అవ్వచ్చు అయితే, లేదంటే అవ్వదు. నేను రేపు మీకు దీన్ని నీట్ గా షార్ట్ లో పెడతాను, మీరు ఒకసారి చెక్ చేసుకొని వీలైతే దాన్ని జిరాక్స్ చేసుకొని నేర్చుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ఇప్పుడు మనం క్లాస్ లోకి వెళ్ళిపోదాం. చూడమా, సర్కిల్స్ 4 మార్క్స్ ఫస్ట్ ప్రాబ్లం చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. లెంత్ ఆఫ్ ది కర్డ్ ఫైండ్ అవుట్ చేయడం. లాస్ట్ టైం మార్చ్ లో కూడా లెంత్ ఆఫ్ ది కర్డ్ అడిగాడు, వేరే ఈక్వేషన్ అడిగాడు, ఓకేనా? చూడండి మా, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కర్డ్ ఇంటర్సెప్టెడ్ బై ద సర్కిల్ x² + y² - x + 3y - 22 = 0 ఆన్ ద లైన్ y = x - 3. ఓకేనా? ఫస్ట్ మీకు లెంత్ ఆఫ్ ది కర్డ్ ఫార్ములా చెప్తాను చూడమ్మా. లెంత్ ఆఫ్ ది కర్డ్ ఈక్వల్ టు 2 × √r² - g². 2 × √r² - g². r అంటే రేడియస్ మా, ఇక్కడ d అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఏం పర్పెండిక్యులర్ డిస్టెన్స్? ఓకేనా? సెంటర్ నుండి ఈ సర్కిల్ ఇచ్చారు కదా, ఈ సెంటర్ నుండి వాళ్ళు ఒక లైన్ ఇచ్చారు కదమ్మా, ఆ లైన్ పైకి ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఒక సర్కిల్ ఇలా ఉంది అనుకుందామా, ఈ సర్కిల్ ని ఇట్లా, ఇది సెంటర్ సి, ఇది లెంత్ ఆఫ్ ది కర్డ్, ఓకేనా? ఈ మధ్య డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం చేస్తామంటే గివెన్ సర్కిల్ ఈక్వేషన్ రాసుకుందాం. సొల్యూషన్ ఈజ్ x² + y² - x + 3y - 22 = 0. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా, దీనికి సెంటర్ కనుక్కుందాం. సి సెంటర్ ఏంటి? -g, -f. అవునా? నేను ఎలా ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను? ఎక్స్ కోఫిషియంట్ లో హాఫ్ తీసుకోండి అని చెప్పాను. ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ ఎంత ఉంది మా? 1. అవునా? 1 లో హాఫ్ ఏమవుద్ది? హాఫ్ 1/2 అవుతుంది, అంతేనా? మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్. ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది కాబట్టి ఏం చేయాలమ్మా? ప్లస్ తీసుకోవాలి. ప్లస్ 1/2, 3. 3 లో హాఫ్ ఎంత మా? 3/2 - 3/2, ఎందుకంటే ప్లస్ ఉంది కాబట్టి -3/2. ఇప్పుడు ఏం కావాలి మనకు? r కావాలి. r ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? √g² + f² - c. ఓకేనా? చూడమా, r ఈక్వల్ టు √g², 1/2 హోల్ స్క్వేర్. మైనస్లు ప్లస్లు ఎలా ఉన్నా కూడా g వాల్యూస్ ని డైరెక్ట్ గా వేసుకోవచ్చు, స్క్వేర్ చేస్తాం కాబట్టి పాజిటివ్ అవుతుంది, ఇబ్బంది ఉండదు. ఓకే, ప్లస్ -3/2 హోల్ స్క్వేర్. సి అంటే ఈ 22 మా, సి ఈక్వల్ ఎంత అంటే -22. ఇక్కడ ఉంది కదా, ఇది సి అవుతుంది. -22 దట్ ఈక్వల్ టు √1/4 + 3/2 అంటే ఎంత వస్తుంది మా? 9/4 + 22 = √4. ఎల్సిఎం తీసుకోండి మా. 1 + 9 + 88, అంతేనా? 4 22 ఎంత? 88. ఎంత వస్తుంది? 10. దట్ ఈక్వల్ టు √98/4. ఓకేమా? 2 2 2 4 8, 2 9 49/2. దట్ ఈక్వల్ టు √49/2. దీన్ని ఎలా రాయొచ్చు మా? 7/√2. రేడియస్ ఆర్ ఈక్వల్ ఎంతమా? 7/√2. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఏం కావాలి మనకు? ఆర్ తెలిసింది. r² అంటే r² ఈక్వల్ టు 49/2, అంతే కదా? దీన్ని స్క్వేర్ చేస్తే 49/2. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి మనకు? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి, అవునా? d ఈక్వల్ టు
పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పాయింట్ ఏదంటే సెంటర్ తీసుకోవాలి మా సి 1/2 -3/2 టు లైన్ ఈక్వేషన్ వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి. y = x - 3 y నర్సరీ తీసుకెళ్ళిపోమా x - y - 3 = 0. ఓకే ఆల్రెడీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా చెప్పాను నేను మీకు. ఏంటి మా ఫార్ములా? మోడ్యులస్ ఆఫ్ ax1 + by1 + c/√a² + b². ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. x1 y1 అంటే ఈ పాయింట్ మా x1 y1 ఏబిసి వాల్యూస్ అంటే వీటిని ax1 + bx + c కి కంపేర్ చేసుకోవాలి. ఏ అంటే ఎంత ఇక్కడ x కోఎఫిషియంట్ 1 b = y కోఎఫిషియంట్ ఎంత మా -1 చూడండి -1 c = -3. ఓకే ఇప్పుడు చూడమా d = మోడ్యులస్ ఆఫ్ ax1 1 × 1/2 + by1 -1 × -3/2. ఓకేనా ఇంక ఈ డయాగ్రామ్ తో పని లేదు లేండి ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే ప్లస్ సి /√a² అంటే ఎంత మా 1² కదా సారీ 1² + b² -1² దట్ ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ చూడమా 1 × 1/2 ఎంత 1/2 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/2 -3/√2. ఓకేనా దట్ ఈక్వల్ టు చూడమా 2 ఎల్సిఎం తీసుకోమా పైన 1 + 3 -6/√2 d = అంతేనా. చూడండి ఈ 1 అలానే వస్తుంది 3 అలానే వస్తుంది 2 3 ఎంతమా 6 -6. ఇప్పుడు చూడమా -6 లో నుంచి 4 మైనస్ చేస్తే ఎంత 2 అవుతుంది -2/2/√2 ఈక్వల్ ఎంత మా 2 2 క్యాన్సిల్ చేస్తే 1/√2. ఓకేనా ఎందుకంటే మోడ్యులస్ లో మైనస్ ఉంది కదా మోడ్యులస్ లో మైనస్ ఉంటే కూడా ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది. ఓకేనా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి d² కావాలి అంటే 1/2 దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 1/2. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం లెంత్ ఆఫ్ ది కర్డ్ ఏంటి మా ఫార్ములా 2 × √r² - d². 2 × √, what is the r value 49/2 49/2 minus d² 1/2 that equal to 2 × √2 LCM తీసుకోమా 49 - 1 2 × √48/2 2 1 jar 24 jar అంతేనా దట్ ఈక్వల్ టు 2 × √24 24 ని ఎలా రాసుకోవచ్చు 4 3 jar 24 రాసుకోవచ్చు కదా 4 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది 2 × √4 4 టేబుల్లో 4 1 jar 4 4 3 jar 4 6 jar 24 ఓకేమా సీమా 4 కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత 2 కదా దేర్ఫోర్ 2 2 jar ఎంత 4 √6. దిస్ ఇస్ ద లెంత్ ఆఫ్ ది కర్డ్ ఫార్ములా 4√6. ఓకేనా అర్థమైందా చాలా ఇంపార్టెంట్ మా ఎక్కువ లెంత్ ఆఫ్ ది కర్డే అడుగుతూ ఉంటాడు. ఓకే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చెప్తాను. ఒక 10 క్వశ్చన్స్ 2 వీడియోస్ చేస్తాను మా 4 మార్క్స్ 10 క్వశ్చన్స్ నేర్చుకున్నారంటే అయిపోతుంది. ఈ రోజు రేపు సర్కిల్స్ 4 మార్క్స్ కంప్లీట్ చేసి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ స్టార్ట్ చేస్తాను. ఓకే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్దాం. సెకండ్ ప్రాబ్లమ్ మా ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కర్డ్ బై ద సర్కిల్ x² + y² -8x - 2y - 8 = 0 ఆన్ ద లైన్ x + y + 1 లెంత్ ఆఫ్ ది కర్డ్. ఓకేనా ఇంతకుముందు మనం ఎలా అయితే ప్రాసెస్ వేసామో అలానే చేయాలి. ఫస్ట్ ఏం చేయాలమ్మా సర్కిల్ ఈక్వేషన్ రాసుకోవాలి. ఏంటి మా x² + y² -8x - 2y - 8 = 0. దీనికి ఏం కనుక్కున్నాం మనం సెంటర్ కనుక్కున్నాం కదా సెంటర్ సి x కోఎఫిషియంట్ ఎంత ఉంది 8 ఉంది 8 లో హాఫ్ ఎంత మా 4. ఓకేనా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏం చేయాలి ప్లస్ తీసుకోవాలి. y కోఎఫిషియంట్ ఎంత ఉంది 2 ఉంది 2 లో హాఫ్ ఎంత 1 మైనస్ ఉంది కాబట్టి ప్లస్. సెంటర్ ఎలా వచ్చింది 4, 1. ఓకేనా నెక్స్ట్ r కనుక్కుందాం. r = √g² + f² - c. ఓకేనా c అంటే -8 చూడమా r = √8
g square 4 square plus 1 square minus half minus 8 16 plus 1 plus 8 ఎంతమా 25 ఈక్వల్ ఎంత 5 therefore r ఈక్వల్ ఎంత వచ్చింది 5 వచ్చింది ఓకేనా అర్థమైందా r ఈక్వల్ టు 5 నెక్స్ట్ ఏం కావాలి మనకు d కావాలి d అంటే ఏంటి మా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ d ఈక్వల్ టు పర్పెండిక్యులర్ distance from the point C minus 4 comma 1 to the line ఏంటి మా లైన్ x ప్లస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఓకే ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి d ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ ax1 by1 ప్లస్ c బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవునా x1 y1 ఈ c పాయింట్ తీసుకుంటాం మనం సెంటర్ ఓకే సెంటర్ పాయింట్ x1 y1 ఇక్కడ ఈ ఈక్వేషన్ లో a ఈక్వల్ టు x కోఎఫిషియంట్ 1 b ఈక్వల్ టు y కోఎఫిషియంట్ 1 c ఈక్వల్ టు 1 అన్ని 1 లే ఉన్నాయి ఓకేనా ఇప్పుడు చూడమ్మా d ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ ax1 1 into 4 plus by1 1 into 1 plus c 1 by root over a square 1 square plus 1 square that equal to చూడమ్మా మోడ్యులస్ ఆఫ్ 1 into 4 ఎంత 4 plus 1 plus 1 by root 2 ఎంతమా ఇది 6 by root 2 వచ్చింది అంతేనా 4 plus 1 plus 1 by root 2 6 by root 2 ఓకే దీన్ని ఎలా రాయొచ్చు 6 by root 2 ని చూడండి 6 ని 3 into 2 by root 2 రాసుకోవచ్చు కదా 2 ని ఎలా రాయొచ్చు 3 into root 2 into root 2 by root 2 అంటే 2 ని root 2 into root 2 రాసుకోవచ్చు ఈ రూట్ 2 క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు ఎంత వస్తుంది మా 3 root 2 therefore d ఈక్వల్ ఎంత వచ్చింది 3 root 2 d ఈక్వల్ టు 3 root 2 r తెలుసు d తెలుసు ఏం కనుక్కోవాలి మనం లెంత్ ఆఫ్ ద కర్వ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా 2 into root over r square minus d square ఓకేనా చూడమా 2 into root over what is r value r equal to 5 then so 5 square minus d square means 3 root 2 whole square that equal to 2 into root of 25 minus 3 root 2 whole square 3 root 2 whole square ఎంతమ్మా 3 square అంటే 9 root 2 కి స్క్వేర్ అంటే 2 9 2 జర్ ఎంత 18 ఓకే ఇది వేసుకుందాం 18 దట్ ఈక్వల్ టు 2 into root 7 లెంత్ ఆఫ్ ది కర్వ్ ఎంత వచ్చింది మా 2 into root 7 వచ్చింది అర్థమైందా చాలా ఈజీ మా ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఇది 2024 కి అడిగారు అండ్ 25 లో కూడా సేమ్ ప్రాబ్లం అడిగారు ఈసారి ఏమన్నా లైన్ మార్చొచ్చు ఓకే లేదా నెక్స్ట్ మోడల్ ఏదైనా అడగొచ్చు నేను చెప్తాను ఆ మోడల్ కూడా లెంత్ ఆఫ్ ది కర్వ్ ఇస్తే ఇలా చేయాలి ఓకేమా నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్దాం ఒకసారి చెక్ చేసుకోండి థర్డ్ ప్రాబ్లమ్ ఇది కూడా ఇంపార్టెంట్ ఇది 3 years కంటిన్యూగా అడిగారు 2022 అడిగారు 19 అడిగారు అంతకు ముందు కూడా 1 year 14 ఎప్పుడు అడిగారు ఓకే చూడండి షో దట్ x plus y plus 1 equal to 0 is touches the circle x square plus y square minus 3x plus 7y plus 14 equal to 0 and find its point of contact and to show that x plus y plus 1 equal to 0 touches the circle ఇక్కడ మనం రెండు కండిషన్స్ ని ప్రూవ్ చేయాలి మీకు ఒక కండిషన్ అడుగుతాడు 4 మార్క్స్ కి రెండు అడగరు ఓకేనా ఇప్పుడు టచెస్ ద సర్కిల్ అంటే ఏం చేయాలంటే అమ్మా r ఈక్వల్ టు d అంటే రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తావు సర్కిల్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటావు రెండు కానీ ఈక్వల్ అయింది అనుకోండి అప్పుడు ఆ లైన్ అనేది సర్కిల్ ని టచ్ చేస్తా ఉంది అని చెప్తావు ద లైన్ ఈస్ టచెస్ ద సర్కిల్ అని చెప్పి రాస్తావు ఓకే తర్వాత ఏం అడిగారు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని అడిగాడు కదా దీన్ని ఏం చేస్తారంటే మా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఇప్పుడు సర్కిల్ ఇట్లా ఉంది అనుకుందాం ఇది సెంటర్ రేడియస్ ఇది కదా ఇదంతా రేడియసే కదా అవుతుంది therefore r d అంటే రెండు కూడా ఎలా ఉన్నాయి ఈక్వల్ గా ఉన్నాయి ఒక లైన్ ఇలా ఉంది అనుకుందాం ఇలా వెళ్తాం బయట కాదు లోపలికే కదా ఇలా ఉంది అనుకుందాం ఓకేనా ఇప్పుడు ఇట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే h, k అనే పాయింట్ ఉంది అనుకుందాం ఫుట్ దగ్గర h, k అనే పాయింట్ ఉంది ఇది సెంటర్ ఓకేనా ఇప్పుడు సెంటర్ తెలుసు h, k తెలుసు మీరు ఫస్ట్ ఇయర్ లో
స్ట్రైట్ లైన్స్ లో ఫుట్ ఆఫ్ ది పర్పెండికులర్ కండిషన్ కనుక్కున్నారు కదా, h మైనస్ x1/a ఈక్వల్ టు k మైనస్ y1/b ఈక్వల్ టు అని ఆ కండిషన్ వేసుకొని పాయింట్ ని కనుక్కున్నారు అంటే అదే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది వస్తుంది. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు మనం ప్రాబ్లం లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం చేస్తామంటే మా r ఈక్వల్ టు d అని ప్రూవ్ చేద్దాం. అప్పుడు టచ్ అవుతా ఉంది సర్కిల్ కి అని చెప్తాం. లైన్ అనేది సర్కిల్ ని టచ్ చేస్తా ఉంది. ఇలా కూడా తీసుకోవచ్చు, సెంటర్ ఇట్లా ఇక్కడ కూడా తీసుకోవచ్చు, ఇట్లా తీసుకోవచ్చు. ఇది h, k అవుతుంది, r d ఇది సెంటర్. ఓకేనా, ఇలా కూడా తీసుకోవచ్చు, మనం తప్పేం లేదు. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సొల్యూషన్ లో ఏం చేస్తున్నానంటే సర్కిల్ ఈక్వేషన్ రాస్తున్నా. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7y ప్లస్ 14 ఈక్వల్ టు 0. సెంటర్ సీమా. ఇప్పుడు x కోఎఫిషియంట్ ఎంత ఉంది? సెంటర్ ఎలా కనుక్కోమని చెప్పాను నేను? x కోఎఫిషియంట్ లో హాఫ్ అన్నాను. 3 లో హాఫ్ ఎంత అవుతుంది మా? 3/2. మైనస్ ఉంది కాబట్టి ప్లస్. y లో హాఫ్ ఎంత అవుతుంది మా? 7/2. ప్లస్ ఉంది కాబట్టి మైనస్. 3/2, 7/2. ఇప్పుడు r కనుక్కుందాం. దట్ ఈక్వల్ టు రూట్ ఓవర్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. ఓకేనా, therefore r ఈక్వల్ టు రూట్ ఓవర్ g స్క్వేర్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 7/2 హోల్ స్క్వేర్ మైనస్ 14. c అంటే 14 ప్లస్ 14 కాబట్టి ఇక్కడ మైనస్ c కాబట్టి మైనస్ 14. 9/4 ప్లస్ 49/4 మైనస్ 14. దట్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 9 ప్లస్ 49 14 జార్ ఎంతమా? 56. ఓకే, అంతే కదా, 56/4. ఓకే, దట్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 49 ఒక 9 ఎంత అవుతుంది? 58 అవుతుంది. 58 లో 56 మైనస్ చేస్తే ఎంత? 2/4. 2 1 జార్ 2 2 జార్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మా? 1/√2. 1/√2. ఆర్ ఎంత వచ్చింది మనకు? 1/√2 వచ్చింది. అదే విధంగా మనం పర్పెండికులర్ డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేసామనుకోండి, అది d కూడా 1/√2 వచ్చిందంటే రెండు ఈక్వల్ కాబట్టి ద లైన్ ఈస్ టచెస్ ద సర్కిల్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. d కనుక్కోమా. పర్పెండికులర్ డిస్టెన్స్ ఫార్ములా రాస్తున్నా. ax1 ప్లస్ by1 ప్లస్ c/రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడ మొత్తము a ఈక్వల్ టు x కోఎఫిషియంట్ లైన్ ఇచ్చాడు కదా 1, b ఈక్వల్ టు y కోఎఫిషియంట్ 1, c ఈక్వల్ టు 1. అవునా, ఏబిసి వాల్యూస్ కనుక్కున్నాం. పాయింట్ కావాలి కదా మనకు. సెంటర్ సి తీసుకుంటున్నా. 3/2, మైనస్ 7/2. x1 y1. ఇప్పుడు దాన్ని ఇక్కడ అప్లై చేసుకొని మనం కనుక్కోవాలి. మోడ్యులస్ ఆఫ్ ax1 1 ఇంటూ 3/2 ప్లస్ b ఇంటూ y1 మైనస్ 7/2 మైనస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకేనా, చూడమా. దట్ ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ 3/2 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7/2 మైనస్ 1 బై రూట్ 2 ఈక్వల్ టు 2 ఎల్సిఎం తీసుకోమా. 3 మైనస్ 7 మైనస్ 2 బై రూట్ 2 దట్ ఈక్వల్ టు 7. 9 లో నుంచి 3 మైనస్ చేస్తే ఎంత? 6 మైనస్ 6/2 బై రూట్ 2. ఓకే, ఎంత వస్తుంది మా ఇప్పుడు? 3 మైనస్ 7/2 కదా. ఇప్పుడు చూడండి, 2 1 జార్ 2 3 జార్ మోడ్యులస్ ఆఫ్ కాబట్టి 3/√2 వస్తుంది. కానీ తప్పు వచ్చింది మా ఎక్కడో మనం మిస్టేక్ చేసాం. ఓకే, ఖచ్చితంగా r ఈక్వల్ టు d రావాలి. వాడు టచ్ అవుతానని చెప్పాడు కాబట్టి r ఈక్వల్ టు d రావాలి. ఇక్కడ తప్పేసామా మనం? ఎంత వస్తుంది? 58. 6 మైనస్ చేసామంటే ఎంత వస్తుంది? 4 2 1 1/√2 కరెక్ట్ గా వచ్చింది. ఇది కూడా 1/√2నే రావాలి. 1 ఇంటూ 3/2 ప్లస్ 1 ఇంటూ మైనస్ 7/2 మైనస్ 1/√2. అంతేనా? 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 3√2. ఒకసారి క్వశ్చన్ చెక్ చేస్తాను ఉండండి మా. ఒకసారి చూడండి మా. ప్లస్ సి కదా, ఇక్కడ ప్లస్ 1. ఇక్కడ తప్పు చేసాం. అవునా, 5 లో 7th చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ చూడండి, 7 లో నుంచి 5 మైనస్ చేస్తే మైనస్ 2/2/√2. 2 2 క్యాన్సల్ చేయమా. 1/√2. చూడు, ఇక్కడ 1/√2 ఇక్కడ 1/√2 వచ్చిందా. therefore r ఈక్వల్ టు d రాసి ఇక్కడ రాసుకోవాలి. ద లైన్ టచెస్ ద సర్కిల్. ద లైన్ టచెస్ ద సర్కిల్ అని చెప్పి రాయాలి. ఇక్కడ వరకే అడుగుతారు 4 మార్క్స్ కి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇంకొక 4 మార్క్స్ వచ్చినట్టు. రెండు కంబైన్ గా చెప్పేస్తున్నా నేను. దీంట్లో సెకండ్ వన్ ఏంటి మా?
పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకేనా, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా ఏం కండిషన్ యూజ్ చేయమన్నా నేను, h మైనస్ x1 బై a ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. గుర్తొచ్చిందా? మీరు ఫస్ట్ ఇయర్ సర్కిల్స్ లో ఫుట్ ఆఫ్ ది పర్పెండికులర్ కండిషన్ యూజ్ చేస్తుంటారు. ఆ కండిషన్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నా. ఓకే, పాయింట్స్ రాస్తున్నా చూడమా. ఇది అయిపోయింది. సి 3/2 మైనస్ 7/2 x1 y1. తర్వాత పాయింట్ అయిపోయింది. లైన్ x ప్లస్ y ప్లస్ 1 a ఈక్వల్ టు 1 b ఈక్వల్ టు 1 అండ్ c ఈక్వల్ టు 1 అన్ని తెలిసాయి కదమ్మా. h k అదే ఫుట్ ఆఫ్ ది పర్పెండికులర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సరిపోతుంది మనకు. చూడండి, h మైనస్ x1 3/2/1. ఓకేనా, k మైనస్ ఆఫ్ మైనస్ 7/2/1 మైనస్ ఆఫ్ ax1 1 into 3/2 ప్లస్ by1 1 into మైనస్ 7/2 ప్లస్ c బై a స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. అర్థమైందా? x1 y1 బదులు 3/2 మైనస్ 7/2 పెట్టానమా. తర్వాత వచ్చి ఏబిసి వాల్యూస్ ని అప్లై చేసుకున్నా. చూడండి, h మైనస్ 3/2 ఈక్వల్ టు k ప్లస్ 7/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 3/2 మైనస్ 7/2 ప్లస్ 1/2. ఓకేనా, ఇప్పుడు ఈ టర్మ్ ఈక్వల్ టు ఇది, ఈ టర్మ్ ఈక్వల్ టు ఇది, రెండింటిని డివైడ్ చేసి కనుక్కుంటాను. చూడమ్మా, h మైనస్ 3/2 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 2ని ఎల్సిఎం తీసుకుంటున్నానమ్మా. 3 మైనస్ 7 ప్లస్ 2/2 అంతేనా. చూడమ్మా, h మైనస్ 3/2 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ 2 బై, ఇక్కడ 2 ఉంది కదా, బై 2/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2. ఈ 2 ఇది క్యాన్సిల్ కాదమ్మా, సారీ, 1/2 వస్తుంది. ఇప్పుడు చూడమ్మా, h ఈక్వల్ ఏమవుతుంది 1/2 ప్లస్ 3/2. అంటే ఈ మైనస్ 3/2 అవ్వకపోతే ఏమవుతుంది, ప్లస్ 3/2 అవుతుంది. 2ని ఎల్సిఎం తీసుకోండి మా. 1 ప్లస్ 3 ఈక్వల్ ఎంతమా 4/2. 2 1 జార్ 2 2 జార్. h ఈక్వల్ ఎంత 2. h ఈక్వల్ టు 2. ఇదే విధంగా k వాల్యూ కూడా కనుక్కోవాలి. చూడమా, k ప్లస్ 7/2 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 2ని ఎల్సిఎం తీసుకోమా. 3 మైనస్ 7 ప్లస్ 2/2 అంతేనా. సేమ్ ఇక్కడ ఎంత వచ్చిందో అంతానే వస్తుంది. k ప్లస్ 7/2 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ 2/2/2. ఈ రెండు క్యాన్సిల్ చేయమా. k ప్లస్ 7/2 ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2. ఇది అసలు తీసుకెళ్ళిపోమా. k ఈక్వల్ టు 1/2 మైనస్ 7/2. 2ని ఎల్సిఎం తీసుకోమా. 1 మైనస్ 7. therefore k ఈక్వల్ టు మైనస్ 6/2. 2 1 జార్ 2 3 జార్ ఈక్వల్ ఎంత 3. ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ h k ఈక్వల్ టు 2 మైనస్ 3 ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ మా. ఇది ఇక్కడ వరకే అడుగుతారు 4 మార్క్స్ కి, ఇది ఇంకొక 4 మార్క్స్ అడుగుతారు. ఓకేనా, రెండు కంబైన్డ్ గా చెప్పేశాను. ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే పెద్ద ప్రాబ్లమ్ గా రెండు కూడా కలిపి అడగచ్చు. చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా చూసి ఫస్ట్ టచెస్ సర్కిల్ ఏం అవ్వాలి, r ఈక్వల్ టు d చేయాలి. తర్వాత పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే 2 మార్క్స్ కూడా అవుతారు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. చూడండి ఒకసారి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద tangent to the circle x square plus y square minus 4x plus 6y minus 12 equal to 0 and parallel to the line x plus y minus 8 equal to 0. ఓకేనా, టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవాలి. టాంజెంట్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి లైన్ ఈక్వేషనే, అంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 లాగా ఉండాలి. ఆ లైన్ అనేది దేనికి ప్యారలల్ గా ఉండాలన్నాడు, x ప్లస్ y మైనస్ 8 ఈక్వల్ టు 0కి ప్యారలల్ గా ఉండాలి అన్నాడు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మా సెంటర్ సర్కిల్ తీసుకుందాం, సెంటరు రేడియస్ కనుక్కుందాం. ఓకేనా, తర్వాత మళ్ళీ మిగతా చూడొచ్చు. ఫస్ట్ గివెన్ సర్కిల్, సర్కిల్ ఏంటి మా గివెన్ సర్కిల్, ఎక్స్ స్క్వయర్ ప్లస్ వై స్క్వయర్ మైనస్ 4x ప్లస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0. ఓకేనా, దీనికి సెంటర్ చూడమా, ఎక్స్ కోఫిషియంట్ 4, 4లో హాఫ్ ఎంత
2 మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అంతేగా చెప్పా నేను. తర్వాత y కోఎఫిషియంట్ 6 లో హాఫ్ ఎంత 3 ప్లస్ ఉంది కాబట్టి మైనస్. ఓకేమా. రేడియస్ r ఈక్వల్ టు రూట్ ఓవర్ g స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ హాఫ్ మైనస్ 12 c అంటే మైనస్ 12 ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4 ప్లస్ 9 ప్లస్ 12 రూట్ 25. దేర్ఫోర్ r ఈక్వల్ ఎంతమా 5 వచ్చింది. r ఈక్వల్ టు 5. ఓకేనా. ఇప్పుడు పెట్టిన తర్వాత ఏ లైన్ కి ప్యారల్ గా ఉండే లైన్ కనుక్కోమన్నాడు. దీనికి కదా. మీకు ఇక్కడ ఒక ఫార్ములా చెప్తా చూడండి. ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 లైన్ కి ప్యారలల్ లైన్ is ax plus by plus k equal to 0 is very very important. ప్యారలల్ లైన్ పర్పెండిక్యులర్ లైన్. ఓకేనా. ఏం లేదు, ax అలానే ఉంటుంది, by కూడా అలానే ఉంటుంది, ప్లస్ k పెట్టుకుంటాం ఇక్కడ. ఓకే. అలానే ఇప్పుడు ఇదేమవుతుంది, ద ప్యారలల్ లైన్ ఈస్ ద ప్యారలల్ లైన్ ఆఫ్ ఫస్ట్ x plus y minus 8 equal to 0 is the parallel line is the parallel line is x plus y plus k equal to 0 రాసుకున్నాం కదా. ఇక్కడ మనకి ఏం కావాలంటే k వాల్యూ కావాలి. అవునా. అంటే అక్కడ ఏదో ఒక నంబర్ ఉండాలి కదా, కాన్స్టెంట్ అనేది ఉండాలి, k ఉండకూడదు. k వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. k వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలంటే మనం ఆల్రెడీ రేడియస్ కనుక్కున్నాం కదా, r ఈక్వల్ టు d చేయాలి. గుర్తుపెట్టుకోండి, r ఈక్వల్ టు d. చూడండి ఇప్పుడు దీన్ని a ఈక్వల్ టు ఎంత ఇక్కడ 1, b ఈక్వల్ టు 1, c ఈక్వల్ టు ఎంతమా k. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ d ఈక్వల్ ఫార్ములా ఏంటి, మోడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇదే కదా మా పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇప్పుడు చూడండి మా మోడ్యులస్ ఆఫ్ ax1 1 ఇంటూ x1 అంటే 2 ప్లస్ by1 1 ఇంటూ మైనస్ 3 దిస్ ఇస్ x1 y1 మైనస్ 3 ప్లస్ c అంటే ఎంత మా k బై రూట్ ఆఫ్ a స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఓకేనా. ఇది d. దీని చూడమా దట్ ఈక్వల్ టు 2 మైనస్ 3 ప్లస్ k బై రూట్ 2. ఓకేనా. 2 మైనస్ 3 అంటే k కదా, దట్ ఈక్వల్ టు k మైనస్ 1 బై రూట్ 2. d ఈక్వల్ ఎంత వచ్చింది మా k మైనస్ 1 బై రూట్ 2 మోడ్యులస్ ఆఫ్ k మైనస్ 1 బై రూట్ 2. నేనేం చెప్పాను, r ఈక్వల్ టు d చేయమన్నాను కదా, దేర్ ఫోర్ r ఈక్వల్ టు d. r వాల్యూ ఎంత వచ్చింది మా 5 ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ k మైనస్ 1 బై రూట్ 2. ఈ రూట్ 2 తో ఇలా క్రాస్ చేసుకోండి మా. మోడ్యులస్ ఆఫ్ k మైనస్ 1 ఈక్వల్ టు 5 రూట్ 2. మోడ్యులస్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది, ఈక్వల్ టు కౌతులకు ఉండే టర్మ్ కి ప్లస్ ఆర్ మైనస్ యాడ్ అవుతుంది. k మైనస్ 1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5 రూట్ 2. k ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5 రూట్ 2 ప్లస్ 1. చూడండి k వాల్యూ వచ్చిందా మనకు. ద k వాల్యూ ఈస్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ హియర్ మా యూ గెట్ ద ప్యారలల్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, గివెన్ లైన్. ఓకేనా. ఇప్పుడు చూడము ద ప్యారలల్ ఈక్వేషన్ ఈస్ ఏంటి మా ప్యారలల్ ఈక్వేషన్, x ప్లస్ y ప్లస్ k కదా. k అంటే ఎంత వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ 5 రూట్ 2 ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ప్యారలల్ ఈక్వేషన్, పర్పెండిక్యులర్ ఈక్వేషన్ అంటే టాంజెంట్ ఈక్వేషన్ అంటాం కదా. టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆ ఈక్వేషన్ ఎలా ఉండాలి, ఇచ్చిన లైన్ కి ప్యారలల్ గా ఉండాలి అన్నాడు కాబట్టి ఇలా కనుక్కోవాలి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ మా. ఇది కూడా 3 years కంటిన్యూగా అడిగారు. చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి జాగ్రత్తగా. ఓకేమా. ఇప్పుడు 5th ఈక్వేషన్ చెప్తున్నాను. 5th ప్రాబ్లము. ఇఫ్ ఎ పాయింట్ P ఈజ్ మూవింగ్ సచ్ దట్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ P టు ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు మా. ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు. ఓకేనా. 2 సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చారు. r ఇన్ ద రేషియో 2:3 అన్నాడు. దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ P అన్నాడు. ఓకే, ఒక్కసారి చూడండి మా. ఫస్ట్ మనం పాయింట్ తీసుకోవాలి కదా, లోకస్ పాయింట్ P అనేది. ఆ లోకస్ పాయింట్ ని Px1, y1 be a point on the locus అని తీసుకుంటున్నాను. తర్వాత లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అన్నారు కదా, టాంజెంట్ ని t గా తీసుకొని ఈ పాయింట్ నుంచి
ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ పై ఉండే టాంజెంట్ లైన్ కి PT1 ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద టాంజెంట్ P2S. ఎస్ అంటే ఈ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఎస్ అనుకున్నాం, సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ S డాష్ తీసుకున్నాం. ఓకేనా? PT2 ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద టాంజెంట్ టు ద P టు ద S డాష్. గివెన్ కండిషన్ ఏంటి మా గివెన్ కండిషన్? PT1 is to PT2 ఈక్వల్ టు 2:3. అంతే కదా మా రేషియో ఇచ్చాడు వాడు. దీన్ని ఎలా రాసుకుంటాం మనం? PT1 బై PT2 ఈక్వల్ టు 2/3. అసలు PT1 అంటే ఏంటి? PT1 ఈక్వల్ టు √S11, PT2 ఈక్వల్ టు √S22. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ గివెన్ సర్కిల్. ఓకేనా? ఫస్ట్ సర్కిల్ కి సెకండ్ సర్కిల్ కి అంటే మనకు పాయింట్ తీసుకున్నాం కదా మనం, P పాయింట్. ద P పాయింట్ ఈ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఫస్ట్ సర్కిల్ అండ్ సెకండ్ సర్కిల్. దిస్ ఇస్ ద PT1 అండ్ PT2. ఓకేమా? ఇప్పుడు చూడమా, దీని రెండింటిని క్రాస్ చేద్దాం ఇట్లా. 3 ఇంటూ PT1 ఈక్వల్ టు 2 ఇంటూ PT2. ఓకే, స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా నేను. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎందుకు మా? డిస్టెన్స్ కదా, డిస్టెన్స్ అంటే స్క్వేర్ రూట్ కదా, అందుకోసం. 9 ఇంటూ PT1 స్క్వయర్, PT1 స్క్వయర్ ప్లస్ 4 ఇంటూ PT2 స్క్వయర్. ఓకే, అదే √S11 కదా, therefore 9 ఇంటూ రూట్ కి స్క్వేర్ చేశాను కాబట్టి అవసరం లేదు. పాయింట్ ఫస్ట్ సర్కిల్ x1 స్క్వయర్ ప్లస్ y1 స్క్వయర్ మైనస్ 4 ఇంటూ x1 మైనస్ 6 ఇంటూ y1 మైనస్ 12 ఈక్వల్ టు 0 పెట్టకూడదు, ఈక్వల్ టు. ఓకేనా? తర్వాత సరే ఈక్వల్ టు మా ప్లస్ 4 ఇంటూ చూడమా 4 ఇంటూ PT2 అంటే సేమ్ పాయింట్ ఈ సబ్స్టిట్యూటింగ్ ఇన్ సెకండ్ సర్కిల్. చూడండి మా, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 6x1 18y1 ప్లస్ 26 ఈక్వల్ టు 26. ఓకే, అంటే ఇప్పుడు ఈ సర్కిల్ మొత్తాన్ని 9 తో ప్రొడక్ట్ చేయాలి, ఈ సర్కిల్ మొత్తాన్ని 4 తో ప్రొడక్ట్ చేయాలి. 4 మొత్తం ఇటు సైడ్ తీసుకొచ్చామంటే ఒక ఈక్వేషన్ వస్తుంది, దట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్. ఓకేమా? ఇప్పుడు చూడు, ఇప్పుడు ఈ రెండింటిని ప్రోడక్ట్ చేయమా నువ్వు. ఎంత వస్తుంది? 9 ఇంటూ x1 స్క్వేర్, 9x1 స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ y1 స్క్వేర్, 9y1 స్క్వేర్ మైనస్ 9 4 జార్ 36x1 మైనస్ 9 6 జార్, ఈ రెండు తొడిపేస్తున్నామా, ఇది రాస్తా. PT1 ఈక్వల్ టు √S11, PT2 ఈక్వల్ టు √S11. ఓకే, 6 9 6 జార్ ఎంత? 54 y1 12 ఇంటూ 9 144. అంతేనా? 12 9 జార్ ఎంతమా? 144 కదా, 12 9 జార్ కదా, 12 ఇంటూ 9 118. అంతేనా? 18 108. ఏందో టేబుల్స్ కూడా మర్చిపోతున్నా నేను కూడా కదా, ఇంకంతే. ఎక్కువసేపు చెప్పామనుకోండి ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాం. దట్ ఈక్వల్ టు 4 తో ప్రోడక్ట్ చేయమా, 4 ఇంటూ x1 స్క్వయర్ ప్లస్ 4 ఇంటూ y1 స్క్వయర్ ప్లస్ 6 4 జార్ 4 6 జార్ ఎంత? 24x1 ప్లస్ 18 4 జార్ 72 నా, 72y1 ప్లస్ 26 ఇంటూ 4 6 4 జార్ 24 104. ఓకే, ఇప్పుడు మొత్తం ఇటు సైడ్ తీసుకొచ్చేసేయండి మా. 9x1 స్క్వయర్ మైనస్ 4x1 స్క్వయర్, x1 లన్నీ ఒక దగ్గర రాస్తున్నా. తర్వాత 9y1 స్క్వయర్ మైనస్ 4y1 స్క్వయర్, తర్వాత మైనస్ 36x1 మైనస్ 24x1, ఈ ప్లస్ ఈ పక్క వస్తే మైనస్ 54y1 మైనస్ 72y1 మైనస్ 108 మైనస్ 104 ఈక్వల్ టు 0. చూడమా, 9x1 స్క్వేర్ లో 4x1 స్క్వేర్ తీస్తే ఎంత? 5x1 స్క్వేర్. 9y1 లో 4y1 తీస్తే ఎంత మా? 5y1 స్క్వేర్ మైనస్ 36 40 60x1. తర్వాత 54 ఒక 72 ఎంతమా? 54 58 128 మైనస్ 128 126 y1. తర్వాత 108 104 200 212 మైనస్ 212 ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్. చాలా ఇంపార్టెంట్ మా.
ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ 2-3 టైమ్స్ అడిగిన ప్రాబ్లం ఇది. 5 ప్రాబ్లమ్స్ చెప్పాను. నెక్స్ట్ వీడియోలో 5 చెప్తాను. చాలు మా 10 క్వశ్చన్స్ చాలు, 4 మార్క్స్. ఖచ్చితంగా 100% ఒక ప్రాబ్లం ఎగ్జామ్కి వస్తుంది. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొద్దిగా ఛానల్ని సపోర్ట్ చేయండి మా. ఓకేనా? ఒక లైక్ చేసి కామెంట్ చేశారంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చెప్పడానికి కూడా నాకు యూజ్ అవుతుంది. ఓకేమా?